ఎక్కడైనా దేవుళ్ల కోసం గుడి కడతాం, విగ్రహాలను ప్రతిష్ఠించి భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తాం. కానీ ఆ గ్రామంలో మాత్రం ఎక్కడా లేని విధంగా భారతమాతకు ఆలయం నిర్మించారు. దేవతగా కొలుస్తూ ఏటా ఉత్సవాలు నిర్వహిస్తూ దేశభక్తిని చాటుకుంటున్నారు. దేశంలో కాశీ తర్వాత ఇది రెండో భరతమాత మందిరంగా ప్రసిద్ధి. కామారెడ్డి జిల్లాలోని భరతమాత ఆలయంలో రోజు ఉదయం భరతమాతకు ప్రత్యేక పూజలు చేస్తారు. కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో 1950లో ఈ ఆలయాన్ని నిర్మించారు. పిస్క లక్ష్మయ్య అనే స్వతంత్ర సమరయోధుడు మొదట ఓ గుడిసెలో భరతమాత విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. ఆ తర్వాత నక్క రామన్న, బుర్రి గంగారం సహకారంతో మందిర నిర్మాణాన్ని మొదలుపెట్టారు. ఇందుకు కావలసిన స్థలాన్ని ఇచ్చేందుకు దాతలు ముందుకొచ్చారు. ఆలయ నిర్మాణపు పనులు నడుస్తుండగానే దేశభక్తితో తాము సైతం అంటూ స్థానిక పద్మశాలి సంఘం ముందుకొచ్చింది. పెండింగ్ పనులను పూర్తి చేసి ఆ తర్వాత 1982 ప్రాంతంలో ఇక్కడ నవగ్రహాలను, పలు దేవతా విగ్రహాలను కూడా ప్రతిష్ఠించారు. ప్రతిరోజు దీప ధూప నైవేద్యాలు సమర్పించేందుకు పూజారిని కూడా నియమించారు. ప్రతి ఏటా మార్గశిర శుక్ల షష్ఠి రోజున భరతమాత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. ఉదయం నుంచే ప్రత్యేక పూజలు, అర్చనలు చేపడతారు. అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు. చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటకల నుంచి కూడా భక్తులు తరలివస్తారు. భరతమాత గుడిలో మొక్కులు తీర్చుకుంటారు. భరతమాత విశిష్టత, గొప్పతనాన్ని చాటి చెప్పేందుకు ఈ ఆలయం నిర్మించినట్లు స్థానికులు చెబుతున్నారు. స్వతంత్ర, గణతంత్ర దినోత్సవాల సందర్భంగా జెండా ఎగరవేస్తారు. ప్రతి మంగళవారం భరతమాతకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని ఆలయ కమిటీ నిర్వాహకులు మాలేగావ్ పరమేశ్వర్ చెబుతున్నారు. నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తాం. జనవరి 26, ఆగస్టు 15 జెండా ఎగరవేస్తామని తెలియజేశారు.
భారత్ మాతాకి జై. ఈ బిచ్కుంద గ్రామము, బిచ్కుంద మండలము, బిచ్కుంద గ్రామము, కామారెడ్డి జిల్లా. దీనికి భారత్ మాత యొక్క ప్రతిష్టట ఇక్కడ ఏంటంటే మా పెద్దలు, మా తాతలు ముత్తాతలు 1947లో స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు. ఆ పాల్గొనడం వల్ల వాళ్ళకి భారత్ మాత యొక్క విశిష్టత ఏందనేది మన భారతదేశం యొక్క విశిష్టత భారత్ మాతతోటే అవుతుంది అని చెప్పేసి ఆ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు. ఆ పెద్దలు ఏం చేశారంటే స్వాతంత్రం 1947లో వచ్చిన తర్వాత దీనికి ఒక ప్రతిష్టత కావాలా, మనం దీంట్లో పాల్గొన్నట్టు మనం తెలియాలా, ఎట్లా ఏ రకంగా చేయాలని చెప్పేసి అని వాళ్ళు ఒక ముగ్గురు మిత్రులు ఉండే. ఒకళ్ళు మంగళి రామన్న, తర్వాత పిష్కె లక్ష్మణ, తర్వాత అల్లి గంగారాం అనే ఈ ముగ్గురు పెద్ద మనుషులు చర్చించుకొని ఏదైనా చేద్దాం మనం అని చెప్పేసి అనుకొని ఒక భారత్ మాత విగ్రహాన్ని మట్టితో తయారు చేశారు. అదేవిధంగా 15th ఆగస్ట్ రోజు మనకు భారత స్వాతంత్రం వచ్చిన సందర్భంగా ప్రతి సంవత్సరం జనవరి 26వ తారీఖు రోజు మేము ఇక్కడ జెండా విగ్రహం ఎగరవేయడం జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్క బాలలు వచ్చి ఇక్కడ జనగణమన పాడడము, ఈ కార్యక్రమాలు జరుగుతుంటాయి. అంతేకాకుండా భారత్ మాత విశిష్టత ఏంటంటే ఇక్కడ మొక్కుకున్నారు అని అంటే కొందరికి సంతానం కలగని వాళ్ళకు కూడా సంతానం కలుగుతుంది అనే భావనతోటి చాలామంది మహిళలు ఇక్కడ వచ్చి భారత్ మాతను దర్శించుకోవడం జరుగుతుంది. తర్వాత కొందరు ఉద్యోగాలు రాలేదు మాకు అని చెప్పేసి కొందరు ఇక్కడ వచ్చేసి భారత్ మాతను మొక్కుకోవడం వలన కొందరికి ఉద్యోగాలు కూడా రావడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ మంచి ప్రతిష్టత ఉంది. మంచి బిచ్కుందాలో వెలిసినందుకు మేము చాలా ధన్యులము. ఇప్పుడు ఇక్కడ మా పెద్దలు చేసిన దానికి మేము దాన్ని ఇప్పటి వరకు కూడా మేము నిస్వార్థం లేకుండా స్వార్థంగా మేము నెట్టుకొస్తున్నాం. జై భారత్ మాతాకి జై. ఏమైందంటే ఈ పిష్కె లక్ష్మయ్య మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ జగంతా దానికి పట్టిన తర్వాత ఏంటంటే మంగళ రామన్న, పిష్కె లక్ష్మన్న, మళ్ళీ ఇంకొకటి ఏంటంటే అల్లి బశెట్టి, బుర్రి గంగారాం, వీళ్ళు నలుగురు వాళ్ళ స్నేహితులు అన్నట్టు. ఈ రకంగా వాళ్ళకి ఏంటంటే అప్పుడు స్వతంత్రం మనకు వచ్చిన తర్వాత వాళ్ళు సమరయోధులు లెక్క దాని లోపల కూడా పాల్గొన్నారు. అప్పుడు మనం దైవాన్ని మొత్తం భారతదేశం గురించి మనం పాటుపడదామనే ఉద్దేశంతో వాళ్ళు ఇక్కడ ఏంటంటే ఒకటి సిమెంట్ తీసుకొచ్చి పూర్తిగా అతడు సొంత దీంతో కంప్లీట్గా ఆ విగ్రహాన్ని తయారు చేసిండు. అప్పటి నుంచి దీనికి భరతమాత మందిరమే ఉండే ఫస్ట్ మొట్టమొదట. ఈ స్థలాన్ని మొత్తం పెద్దగా ఉంటే మా పద్మశాలను మొత్తం దానికి ఇది మందిరం మనం ఇక్కడ నిర్మాణం చేద్దామనే ఉద్దేశంతో దీని లోపలనే మార్కండేయింది గుడి కట్టించి గంగుల పోషెట్టి అనేట ఆయన గుడి దాత అతడు ఏదో మొక్కుతోటి నేను గుడి కట్టిస్తా అనే ఉద్దేశంతో, అంటే మా పద్మశాలందరూ గుడి కట్టిన తర్వాత అందరు కలిసి సహకారంతో పద్మశాలి సమాజం మొత్తం మార్కండేయింది. ఫస్ట్ మొట్టమొదటికి ఇక్కడ మార్కండేయుని గుడి మన గంగుల పోషెట్టి గారే కట్టించారు అన్నట్టు. ఇక ఇంతకుముందు ఇది భరతమాత విగ్రహానికి ఏమైందంటే ఎండ లోపలనే ఎండుతుండే. అప్పుడు ఏమైపోయింది అని అంటే ఆ నాలం కిష్టయ్య అనేట ఆయన ఏం చేసినట్టు దీనికి గోడలు ఏదైనా టీన్ల గిట అవసరం అయితే ఏదైనా నేను ఇస్తా అని చెప్పి ఆ రకంగా పూరి గుడిసె లెక్క తయారు చేసి అప్పుడు కొన్ని రోజులు ఆ రకంగా ఉండే. ఆ తర్వాత మళ్ళీ మేము పునఃప్రతిష్ఠ చేసేటప్పుడు కంప్లీట్ భరతమాత విగ్రహం చేసి చాలా గ్రాండ్గా ఉత్సవం చేసి మొత్తం ప్రతి ఒక్క ఊరోళ్ళకి కానీ పల్లెటూళ్ళకి కానీ ప్రతి స్కూల్కు కూడా ఎంకరేజ్ చేసి చాలా పెద్ద ఎత్తున కార్యక్రమం చేసి ప్రతిష్టాపన చేసినాం మేము. ఆ రకంగా అయితే చిరస్థాయిగా అది నడుస్తున్నది. ఇప్పుడు ఇక్కడైతే భక్తి శ్రద్ధలతో ప్రతి ఒక్క వ్యక్తులు ఎప్పటికొస్తే ప్రతి మంగళవారము ఈ భరతమాతకు అభిషేకాలు జరుగుతాయి ప్రతి మంగళవారం. ఆ రకం వలన ఆసక్తి కలవాలు ఉంటే కూడా మనం అట్లా చేయొచ్చు. మనము ఈ మార్కండేయ మందిరం పద్మశాలి అన్నట్టు కాకుండా ప్రతి ఒక్కటి భరతమాత అంటే ప్రతి ఒక్క వ్యక్తిది మన భారత హిందువులం కాబట్టి హిందూ ధర్మంగా ప్రతి ఒక్కరు ఈ రకంగా చేస్తే బాగుంటుందని మా ఉద్దేశం. అప్పుడు 1952-53 సంవత్సరంలల్లో వాళ్ళు ఏం చేశారు అప్పుడు మన స్వతంత్రం వచ్చిన తర్వాత, కాకపోతే ఆ మూమెంట్ లోపల వాళ్ళు ఒక సిమెంట్ది ఒకటి భరతమాత విగ్రహాన్ని మొత్తానికి పూర్తి కంప్లీట్ ప్రతిష్టాపన చేశారు. అది కొన్ని సంవత్సరాలు ఇట్లనే ఉండి మొన్నటి దాకా ఇంచుమించు ఒక సంవత్సరం కింద ఏమైపోయిందంటే అది శిథిలం అయిపోయింది. ఆ సిమెంట్ దాన్ని శిథిలం అయిపోయేసరికి దానికి ఇక మనం ఇక్కడ భరతమాత చిరస్థాయిగా ఉన్నది కాబట్టి దీనికి ఏం చేసామన్నట్టు మొత్తం పూర్తి కేరళ కుంభకోణం పోయి దాన్ని మొత్తానికి ఆర్డర్ ఇచ్చేసి మళ్ళీ భరతమాత మళ్ళీ పునఃప్రతిష్ఠ చేయించేసి ఇప్పుడు మొత్తం పూర్తిగా మా మార్కండేయ పద్మశాలి సంఘం తరపు నుంచి పూర్తి ఖర్చు చేసి అందరు సహకారాలు తీసుకొని
ఇప్పుడు ఇంత అన్యోన్యంగా చేస్తున్నాం. ప్రతిరోజు పూజలు